బీహార్ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం ముగిసింది. 122 శాసనసభ స్థానాలకు పోలింగ్ జరిగింది. చివరి విడత ఆసక్తి కనబర్చారు. రికార్డు స్థాయిలో 69% ఓటింగ్ నమోదైంది. మొదటి దశలో 65.9% పోలింగ్ నమోదైంది. రెండో విడతలో కలిపి ఓవరాల్ గా 66.91% పోలింగ్ నమోదైంది. గత శాసనసభ ఎన్నికలతో పోలిస్తే ఇది 9.6% ఎక్కువ అని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వినోద్ సింగ్ ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికల చరిత్రలో ఈసారి అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదైందని తెలిపారు. పురుషుల కన్నా మహిళా ఓటర్లు అత్యధికంగా పోలింగ్లో పాల్గొన్నారని వివరించారు. ఈ నెల 14న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎగ్జిట్ పోల్ అంచనాల్లో కాంగ్రెస్ కూటమికి షాక్ తగిలింది. తిరిగి ఎన్డీఏ కూటమి అధికారం చేపడుతుందని మెజార్టీ సంస్థలు స్పష్టం చేశాయి. బీహార్ రెండో దశలో 20 జిల్లాల పరిధిలో 122 స్థానాలకు పోలింగ్ పెరిగింది. మొత్తం 45,399 పోలింగ్ స్టేషన్లో వయోజనులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే బీహార్లో చెదురుముదురు ఘటనలు తప్ప పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాజకీయ సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు 6 రాష్ట్రాల్లో 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరిగింది. మిజోరం, దాంఫోలో అత్యధికంగా 82%, తెలంగాణలోని జూబ్లీహిల్స్లో అత్యల్పంగా 48% ఓటింగ్ నమోదైంది.